ఫ్యాక్ట్ 6. అసలు రాజ్యాంగ కాపీ ఎక్కడ ఉంది? మన అసలు రాజ్యాంగ కాపీ పార్లమెంట్ హౌస్లో ప్రత్యేక హీలియం ఫీల్డ్ కేసులో భద్రపరిచారు. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఎందుకంటే అది భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఫ్యాక్ట్ 7. రాజ్యాంగంలో చిత్రాలు ఉన్నాయి. మన రాజ్యాంగంలో అందమైన చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలను ప్రముఖ కళాకారుడు నందలాల్ బోస్ మరియు ఆయన టీం రూపొందించారు. రామాయణం, మహాభారతం, మొఘల్ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం వంటి భారత సంస్కృతిని చూపించే చిత్రాలు అందులో ఉన్నాయి. ఫ్యాక్ట్ 8. మొదటి సంతకం ఎవరిది? రాజ్యాంగంపై మొదటి సంతకం చేసిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ. చివరి సంతకం చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఫ్యాక్ట్ 9. రాజ్యాంగం మొదట ఇంగ్లీష్, హిందీలో మాత్రమే. ప్రారంభంలో భారత రాజ్యాంగం కేవలం ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉండేది. తర్వాత వివిధ భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఫ్యాక్ట్ 10. ఎమర్జెన్సీ సమయంలో మారిన రాజ్యాంగం. 1975 ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో పెద్ద మార్పులు జరిగాయి. 42 ND అమెండ్మెంట్ ద్వారా చాలా అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. దాన్ని కొందరు మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. మన రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు. 125 కోట్ల మంది భారతీయుల హక్కుల రక్షకుడు. ప్రతి భారతీయుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో మీకు కొత్తగా తెలిసిన ఫ్యాక్ట్ ఏది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ భారత చరిత్ర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.